విపక్షంలో ఉంటే ఓ లెక్క, అధికారంలోకి వస్తే మరో లెక్క. ఏదైనా లెక్క పక్కాగా ఉండాల్సిందే. అధికార పీఠమెక్కిన పార్టీదే హవా అంతా. ఇదే ఫార్ములా ఫాలో అవుతాయి దాదాపు అన్ని పార్టీలు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార టీడీపీ ఎలాగైనా కాపాడుకునే వ్యూహంలో విపక్ష వైసీపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నెల 18న జరిగే నెల్లూరు నగర మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గేనా వీగేనా? పీఠం దక్కించుకునే వ్యూహంలో పై చేయి టీడీపీదా వైసీపీదా? కార్పొరేషన్లో బలబలాలేంటి? నెల్లూరులో వేడెక్కిన కార్పొరేషన్ రాజకీయం. 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సన్నాహాలు. జిల్లా కలెక్టర్కు నోటీసులిచ్చిన 40 మంది కార్పొరేటర్లు. టీడీపీ కార్పొరేటర్లలో ఊహించని మలుపు. చెన్నై నుంచి పావులు కదిపిన మాజీ మంత్రి. వైసీపీ వైపు 5 కార్పొరేటర్ల మళ్లింపు. అనిల్ వ్యూహాత్మక ఎత్తుగడ పక్కాగా అమలు. వైసీపీలో చేరిన కొద్ది నిమిషాల్లోనే అనూహ్య పరిణామాలు. నెల్లూరు నగర మేయర్ కుర్చీపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్ను దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే మేయర్ కుర్చీని దక్కించుకోవాలని గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న టీడీపీకి ఎలాగైనా అవిశ్వాసాన్ని ఎదుర్కొని పై చేయి సాధించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీకి మధ్య దాగుడు మూతల ఆట నడుస్తోంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 5 కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి వెళ్లిపోయారు. ఇక తాము వైసీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్కు 40 మందికి పైగా టీడీపీ కార్పొరేటర్లు నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైసీపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన 5 కార్పొరేటర్లు ఇప్పుడు తిరిగి ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించడంతో అసలు కథ మొదటికొచ్చిందట. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ 5 నెల్లూరు కార్పొరేటర్లు ఆయన సమక్షంలోనే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ 5 కార్పొరేటర్ల వెంట ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్లోని 6వ డివిజన్ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర, 51వ డివిజన్ కార్పొరేటర్ కాయల సాహితి, 16వ డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫమీదా తాజాగా మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ 5 కార్పొరేటర్లకు ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ అన్ని వ్యూహాలు ప్రతివ్యూహాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. టీడీపీలోకి వెళ్లిన 5 కార్పొరేటర్లు తిరిగి వైసీపీలో చేరటంతో ఆ పార్టీకి నెల్లూరు కార్పొరేషన్లో బలాన్ని ఇచ్చింది. టీడీపీలోకి వెళ్లిన 5 కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. తాడేపల్లి నుంచి బయటికి వచ్చిన కార్పొరేటర్ రవిచంద్రతో పాటు మరికొందరిని 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమ కార్పొరేటర్పై అక్రమ కేసు పెట్టారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్, సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారంటూ టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీలో చేరి కొన్ని గంటలు కూడా గడవక ముందే కార్పొరేటర్ రవిచంద్ర ట్విస్ట్ ఇచ్చారు. గురువారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర మళ్లీ టీడీపీలో కొనసాగుతామని యూటర్న్ తీసుకున్నారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. గురువారం జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని, తాను వైసీపీలో చేరిన మాట వాస్తవమేనని, కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ కుమారుడు మద్దినేని శ్రీధర్ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పినట్టు సమాచారం. దీంతో గురువారం పార్టీలో చేరిన వారిలో 3 మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాదన మరోలా ఉంది. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే కార్పొరేటర్ ఓబిలి రవిచంద్రను కిడ్నాప్ చేశారని ఆరోపించింది. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న 2 కార్పొరేటర్లను హైదరాబాద్కు తరలించి ప్రస్తుతం నెల్లూరు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైగా టీడీపీ నుంచి కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరుతుండటంతో క్యాంపు రాజకీయాలు కూడా తెరపైకి వచ్చాయని టాక్. వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను గోవా, చెన్నై క్యాంపులకు తరలించే ఏర్పాట్లలో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 54. అధికార టీడీపీకి 42 మంది, వైసీపీకి 11 మంది కార్పొరేటర్లున్నారు. మేయర్ స్రవంతి జయవర్ధన్ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.
కాగా వైసీపీ గుర్తుతో క్లీన్ స్వీప్ చేసి ఎన్నికైన కార్పొరేటర్లలో 38 మంది సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన జరగనున్న అవిశ్వాస తీర్మానం ఎటువైపు వెళ్తుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు నెల్లూరుతో పాటు ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచింది.